నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. మా సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాలు ఒక ఐక్యవేదికగా, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడిన ఐక్యవేదికకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను. కర్ణం హరికృష్ణ గారు మా ఐక్యవేదిక కో చైర్మన్, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. సెక్రటరీ జనరల్గా ఐక్యవేదికకి బాజీ పఠాన్ గారు సుపరిచితులు, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. సరే, సుధాకర్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులు, ఏను రమణారెడ్డి గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, ఇటీవల ఒక 5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల వ్యవస్థ చాలా బలహీనమైపోయి తమకి జరుగుతున్నటువంటి మున్నెన్నడూ చరిత్రలో చూడని విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యల ఊబిలో కూరుకుపోతే కూడా దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి, వీళ్ళకి రావాల్సినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలని ప్రభుత్వం నుంచి రాబట్టేదానికి ఏం చేయాలి అనే విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి, ఒక రకమైన భయాందోళనకి గురైనటువంటి వాతావరణం ఉన్నది. దీనివల్ల సుమారుగా 25,000 కోట్ల పైచిలకు ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోవడం, ఆఖరికి మేము మా జీతాల్లో దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము మా అవసరాల నిమిత్తం డ్రా చేసుకున్నామంటే కూడా రాని పరిస్థితులు, నెలంతా పనిచేసినాక 1వ తారీఖు జీతం వస్తుందా రాదా, ఈ నెలలో ఏ రోజు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, పెన్షనర్లది మరింత దీనమైనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ పేరు మీద స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు వేతనం పెరగడం చూసాము, కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ పేరు మీద వేతనం తక్కువ అవడం, తిరోగమనాన్ని చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక సర్వీస్ సమస్యలు అయితే కోకొల్లలుగా ఏ ఒక్క శాఖలో ఏ తరగతి ఉద్యోగి కూడా సంతృప్తికరంగా తన హోదాకి తగ్గట్టుగా గౌరవప్రదంగా విధి నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇక విధానపరమైన అంశాల్లో స్పష్టత కొరవటం వల్ల వాటి యొక్క ప్రభావం ఉద్యోగుల మీద తీవ్రంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మంచుకు ఉదాహరణ, ఈరోజు విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థను ఒక వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థలో 11 విభిన్న ప్రభుత్వ శాఖల ఫంక్షనరీస్ని ఒక రూఫ్ కింద పెట్టి పౌర సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యం. అది ఆహ్వానించదగింది, స్వాగతించదగింది. మేము కూడా ఉద్యోగ సంఘంగా ఒక పౌరుడిగా ఆ విధానాన్ని ఆ ఒకే రూఫ్ కింద అన్ని పౌర సేవలు తీసుకురావడానికి అభినందిస్తూ స్వాగతిస్తాం. అయితే ఆ ఫంక్షనరీస్కి వాళ్ళంతా వాస్తవానికి ప్రభుత్వంలో అప్పటికే పేరుకుపోయినటువంటి 2 లక్షల పైచిలకు ఖాళీలకి రిక్రూట్మెంట్ జరిపినట్టయితే వారు నియామకం పొందవలసినటువంటి వారు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా విలేజ్ వార్డ్ సెక్రటరీ అనే కొత్త వ్యవస్థలో నియామకాలు చేస్తామని చెప్పి బాండెడ్ లేబర్ లాగా 15,000 రూపాయల కన్సాలిడేట్ పే మీద వాళ్ళని నియామకం చేశారు. మీరు చూస్తే దాదాపు ఆ 1,35,000 మంది ఎంపిక కావడానికి 21 లక్షల పైచిలకు మంది అభ్యర్థులు పోటీ పడినటువంటి యథార్థం మీ దృష్టికి తీసుకొస్తాం. అంటే 21 లక్షల మంది పోటీ పడితే దాంట్లో 1,35,000 మంది ఎంపిక అయ్యారంటే వారు ఎంతటి మెరిటోరియస్ ప్రతిభ ప్రదర్శించుంటారో 21 లక్షల మందితో పోటీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, ఎంటెక్లు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యోగానికి వచ్చారు. వస్తే 2 సంవత్సరాలు వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ 15,000 రూపాయలకు వాళ్ళని పనిచేయించుకొని 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తర్వాత వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి ఒక 9 నెలల నుంచి 11 నెలల కాలాన్ని ప్రభుత్వం వృధా చేయడం ద్వారా 9 నుంచి 11 నెలల వారి
పెరగవలసినటువంటి జీతాన్ని 1,37,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నష్టపోవడమే కాకుండా ఆ 2 సంవత్సరాల కాలం నోషనల్ ఇంక్రిమెంట్స్కి వాళ్ళకి యాడ్గా అయ్యి వాళ్ళకి ఇంక్రిమెంటల్ బెనిఫిట్ లేకుండా పోయింది. ఇది వారికి వనగూడిన ఆర్థికపరమైన నష్టం అయితే, ఇక వారి సర్వీస్ పరమైన నష్టము, అసలు వారి సర్వీసుని ఎవరు నియంత్రిస్తారు? కేవలం ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తాం. దాన్ని ఛాలెంజ్ చేస్తామని చెప్పాం. అమలవుతున్నటువంటి సిపిఎస్కి రాజ్యాంగబద్ధత లేదు, చట్టం లేదు అని చెప్తే దానికని గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ప్రతి నెల 10% వీళ్ళ జీతం నుంచి రికవర్ చేసేసి ప్రభుత్వం తీసుకుంటాం. ఆ 10కి ఇంకో 10 ప్రభుత్వ శాతం కలిపి ప్రాణ అకౌంట్లో వేయాల్సింది అసలు ఎప్పుడు దాకా వేశారో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. అంటే ఈ సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయమే కదా, రేపు వాడు రిటైర్ అయినా ఆ కుటుంబానికి బతుకు తెరువు కావాలా? ఇది పరిస్థితి. ఇక జీపీఎస్ అని ఒక చట్టం తెచ్చారు, అసెంబ్లీలో ఆమోదించారు. మరి సిపిఎస్కి అలా అసెంబ్లీలో ఆమోదించిన చట్టం ఎక్కడుంది చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. అంటే ఇప్పటిదాకా సిపిఎస్ చట్టం లేకుండా అమలైందన్న మా వాదన నిజమే కదా. ఇవాళ నువ్వు జీపీఎస్ చట్టం కొత్తగా అసెంబ్లీలో పెట్టావంటే, సరే అసెంబ్లీలో జీపీఎస్ చట్టం చేశారు, దానికి రూల్స్ నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు. అంటే చట్టం ఉన్నదానికి నిబంధనలు లేవు, నిబంధనలు ఉన్నదానికి చట్టం లేదు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్ అనే 3 రకాల పెన్షన్ విధానాల్లో అయోమయానికి గురవుతున్న పరిస్థితి. సో ఈ అన్ని సమస్యల మీద, అలాగే ఉద్యోగ సంఘాల వ్యవస్థ తమ అస్తిత్వం కోసం, తమ డిమాండ్ల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం మా పూర్వీకులు ఏర్పరిచినటువంటి కన్సల్టేషన్ మెకానిజమ్స్ ప్రభుత్వంలో మా ముందు తరం నాయకులు పోరాటాలు చేసి ఒక కన్సల్టేషన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటే సమస్యల పరిష్కార వేదికలు ఏర్పాటు చేశారు. సివిల్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో సివిల్ సర్వీస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి నిరసన కార్యక్రమాలు చేద్దామంటే నల్ల బ్యాడ్జ్ పెడితే చాలు పోలీసులతో ఫోటోలు దిగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటో ఆల్బమ్ల కంటే పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశామని తీసుకున్న ఫోటోల ఆల్బమ్లు ఎక్కువైపోయినటువంటి పరిస్థితులు. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు పరస్పరం ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటూ అంతిమంగా ఈ వ్యవస్థను చంపేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఉద్యోగులు బానిసలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా జీతం అన్నా, మా పెన్షన్ అన్నా, మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నా అవి మాకు హక్కుగా సంక్రమించినవే తప్ప ప్రభువుల వారి దయ కాదు, రాజుగారి భిక్ష కాదు అనేటువంటి విషయాన్ని ఉద్యోగుల్ని గుర్తు చేసి చైతన్యపరచవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మా అస్తిత్వం కోసం మేము చేసేటువంటి, మా మనుగడ కోసం మేము చేసేటువంటి పోరాటం. దీనికోసం ఉద్యోగుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అందుకని